అందరికీ నమస్కారము. వంగల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు 4వసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత 4 సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇది 4వసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ 50 మంది జనానికి, ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో భక్తి ప్రపత్తులు వర్ధిల్లాలని, పెంపొందాలని, వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని, తద్వారా వీరికి, వీరి కుటుంబాలకు, ప్రొద్దుటూరు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తిరుమల పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది దారిమ్మడి జరిగే కష్టాలు ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తయి ప్రొద్దుటూరు ప్రజలు ఆయు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశము. గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు, ఇలా చేస్తే మనతో పాటు అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఈ పాదయాత్ర చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యులు ఉర్లారెడ్డి గారు ఈ నెల 12వ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు కూడా ముందు ఇల్లుపై మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొందరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకున్నారు. వీటన్నిటిని వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారిమ్మటి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 300, 400, 500 మందితో ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాచ్ ఉన్నారు చాలా మంది. వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా ముందుకు వచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపుగా 500 మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా, ఎవరెవరి వ్యాపారాలు, ఉద్యోగాలు వాళ్ళు లక్షణంగా చేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ బ్యాచ్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 500 మందితో పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర చేపట్టడం అనేది సాధ్యమైనందుకు చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా భక్తులందరూ కూడా ఉత్సాహంతో ముందుకు రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి దావలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. భోజనానికి ఇబ్బంది ఉంటుంది, టిఫిన్కి ఇబ్బంది ఉంటుంది, ఉదయం కూడా స్నానానికి ఇబ్బంది ఉంటుంది, రాత్రి కూడా పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అన్ని ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం బ్యాచ్ అంతా కూడా సకల సౌకర్యాలు కూడా కల్పించబడినటువంటిది నిజంగా చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉండడంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా ప్రొద్దుటూరు నుంచి పాదయాత్ర పోవడం అనేది కూడా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మొత్తం అందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ పాదయాత్ర కొనసాగడము, పాదయాత్ర సక్సెస్ కావడం కూడా చాలా అవసరమైతే ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ దేవుడి కృప అందరి మీద ఉండాలని చెప్పేసి కూడా మేము దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం.